Hi, the man who needs no introduction, Tharun Bhascker is here. Hi. Hello, Jeevi sir. It's a flash from the past. Mimmal చూడంగానే a lot of memories kicked in. Good to see you after a very, very long time. Right. Plus, మీరు చేసిన సినిమాలన్నీ అన్ని సినిమాలు హిట్. Right, sir. కీడాకోలా నాకు బాగా నచ్చింది సినిమా. Thank you so much. కానీ ఇట్ డింట్ టేక్ ఆఫ్ బియాండ్ సర్టెన్ పాయింట్. Beyond certain point, yes, for sure. Theatrically, it was. అంటే అనలైజ్ చేస్తారా? There was a proper analysis from my end. నేనేంది అంటే మామూలుగా మనము సినిమా స్ట్రక్చర్ చూసుకుంటే ఒక ప్రొటాగనిస్ట్ వాడికి కొంచెం ఎంపతి క్రియేట్ చేస్తే మనం హుక్ అయిపోతాము. దాని తర్వాత వాడికి అప్స్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటుంది. అంటాగనిస్ట్ ఫామ్ అవుతారు. అది క్లియర్ పర్సెప్షన్ ఉంది. ఎప్పుడైతే మనము నాకేమనిపించింది అంటే ఐ వాజ్ సిక్ ఆఫ్ దట్ స్ట్రక్చర్ ఇంటర్నలీ యాజ్ అ రైటర్. నాకేమనిపించింది అంటే డీవియేట్ అవుదాము అవుట్ ఆఫ్ మై క్రియేటివ్ ఇచ్. ఇప్పుడు గైరిచి చూసుకున్న లాక్ స్టాక్ అండ్ 2 స్మోకింగ్ బ్యారెల్స్ కానీ, స్నాచ్ కానీ, సూదుకోమ్ కానీ, దాంట్లో ఏముంటుందంటే ఈ రాబర్ట్ మికీ సిట్ఫీల్డ్ లాంటి స్ట్రక్చర్స్ ఏమి ఉండవు. మనం ఒక ప్రొటాగనిస్ట్ని ఫాలో అవుదాము, అంటాగనిస్ట్ని క్రియేట్ చేద్దాము అనే ఆర్క్స్ ఉండవు. కానీ థియేట్రికలీ వెన్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ థియేటర్, ఐ ఫీల్ దట్ పీపుల్ కమ్ ఫార్ నాట్ నావెల్టీ బట్ ఫెమిలియారిటీ. దట్ వాజ్ వన్ పాయింట్ దట్ ఐ రియలైజ్ దట్ ఐ డీవియేటెడ్ బిగ్ టైమ్ ఫ్రమ్. బట్ ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ వెన్ ఇట్ కమ్స్ టు కీడా. ఎందుకు అంటే ప్రొడ్యూసర్స్ వేర్ మై ఫ్రెండ్స్ అండ్ వీ వాంటెడ్ టు డూ సంథింగ్ వెరీ రాడికల్. Structurally we broke all the norms and we still survived the demon of theatrical. Financially we survived it. Although we expected much more, but we only got half or probably less than half of what we expected. Akkadne oka chinna disappointment that my friends didn't earn as much as I thought they would. But having said that, in hindsight, we are extremely proud for presenting that film. Naaku telisi na cinema career lo it's going to be one of my favorite films because I pat myself on the back for doing it. Right. Inkoti, I think to be honest, as an actor, you have excelled in that film. Yeah. ఎందుకంటే నో అదర్ చాయిస్. ఇద్దరు ముగ్గురిని అడిగినాము, ఎవరు వద్దన్నారు. ఆ తర్వాత నాకు అర్థమైంది ఈ క్యారెక్టర్ ఎవ్వడు చేయడు. ఇంకోటి ఏంటి అంటే మా నాన్నని ఇన్స్పైర్ అయ్యి రాసిన క్యారెక్టర్ అది. సో ఐ థాట్ ఓకే లెట్స్ ప్లే అ ట్రిబ్యూట్ టు దిస్ అండ్ ఐ థింక్ దట్స్ ద ఫస్ట్ అండ్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద లాస్ట్ ఫ్యూ టైమ్స్ దట్ ఐ విల్ యాక్ట్ ఇన్ మై ఓన్ డైరెక్షన్. ఐ డోంట్ థింక్ ఐ విల్ డూ దట్ అగైన్. మీ ఫాదర్ అంటున్నారు, ఇప్పుడు ఈయన కూడా మన వీడి రౌడీ జగన్నాథ్ కరెక్ట్ కూడా వాళ్ళ ఫాదర్ ఇన్స్పైర్డ్ అంటున్నారు. అవునా? that character is inspired by his father, director's father. I know him personally also. And I think he's very intimidating for sure. I think I should ask Vijay. That'll be interesting actually. Right. మీరు మీ ఫిల్మ్స్ చూసుకుంటే you always went against the format. ENE అనేది కల్ట్ క్లాసిక్ అండి. రిలీజ్ అయినప్పుడు పర్లేదు, ఓకే, యావరేజ్ నుంచి నౌ ఇట్ ఈస్ ఎ క్లాసిక్ అండ్ కల్ట్ ఫిల్మ్. కరెక్ట్ సార్. బికాస్ యూ వెంట్ అగెన్స్ట్ ద స్టాండర్డ్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ వాట్ వీ ఎక్స్పెక్ట్. జనరల్గా ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ హాఫ్ చూడంగానే ద ట్రాప్స్ ఆర్ లైక్ ఓకే హ్యాంగ్ ఓవర్ లాగా సెకండ్ హాఫ్ వెళ్ళేసేసి దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్, లాట్ ఆఫ్. Correct. That's a easy way out at the box office. Gratifying also. Chana satisfying ఉంటుంది. So the moment second half take off అయ్యేసరికి అసలు అర్థం కాదు. I mean it went other way. Correct. Nobody, మీకు సురేష్ బాబు గారు ఎట్లా ఒప్పుకున్నారు కానీ తెలియదు కానీ ఆయన లాంటి వాళ్ళు ఒప్పుకోరు సెకండ్ హాఫ్ అలా ఉంటుంది. సో యూ ఆల్వేస్ హ్యాడ్ దట్ ఉన్న ఫార్మాట్కి ఎగనెస్ట్గా వెళ్దాం, ఇష్టం వచ్చినట్లు చేద్దాం. జనరల్గా పీర్ ప్రెషర్ ఉంటుంది, సొసైటల్ ప్రెషర్ ఉంటుంది. జనరల్గా చిన్నప్పుడు పక్కనోడు అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, నువ్వేంటి ఇలా ఉన్నావు, ఇంట్లో ఉన్నావు, పని చేయటం లేదేంటి. కరెక్ట్. ఆ టైప్ది యాజ్ అన్ ఆడియన్ ఐ ఎక్స్పెక్టెడ్ యూ టు గ్రో. ఒక పెళ్లి చూపులు వచ్చింది, దానికంటే పెద్ద హీరోతో పెద్ద రేంజ్ సినిమా, దాని తర్వాత ఇండస్ట్రీ హిట్, బ్లాక్ బస్టర్. దట్ ఈస్ హౌ ద ఆడియన్స్, మూవీ లవర్స్ అండ్ ద పీపుల్ అరౌండ్ యూ అలా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే వెళ్ళారు. నేను యాక్టింగ్ చేస్తున్నాను, నేను ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నాను, నాకు ఇష్టం లేదా నేను అంటే అంత ప్రెషర్ని ఎలాగా, హౌ డిడ్ యూ నావిగేట్ త్రూ దట్ ప్రెషర్? సార్ మేజర్లీ నాకు ఐ థింక్ ఐ మెట్ a lot of very interesting personalities early on.
వన్ ఆఫ్ దెమ్ కోఇన్సిడెంట్లీ బీయింగ్ యూ ఆల్సో. మీరు నాకు గుర్తుంది, ఐ థింక్ వీ హ్యాడ్ అ చాట్ నియర్ లైఫ్ స్టైల్ బేగంపేట్. అక్కడ కూర్చున్నప్పుడు వీ టాక్డ్ అబౌట్ అ లాట్ ఆఫ్ థింగ్స్, ట్రావెల్, మ్యారేజ్, అ లాట్ ఆఫ్ థింగ్స్, అండ్ ఐ థింక్ ఇట్ హ్యాడ్ అ వెరీ ప్రొఫౌండ్ ఇంపాక్ట్ ఆన్ మీ. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ థింగ్స్ ఏంటి అంటే, యూ టోల్డ్ మీ వెరీ క్లియర్లీ దట్ యూ డోంట్ గివ్ అ షిట్ అబౌట్ ద నార్మ్స్. అంటే యూ టోల్డ్ మీ దట్ ఇన్ యువర్ ఓన్ స్ఫియర్. లైక్ దట్ ఐ మెట్ అ లాట్ ఆఫ్ అదర్ పీపుల్ ఆల్సో కోఇన్సిడెంట్లీ పెళ్లి చూపులు ఆ టైంలో కూడా. నాకు ఒకటేమనిపించింది అంటే, ద అమౌంట్ ఆఫ్ ఫ్రీడమ్ దట్ యూ హ్యాడ్ అండ్ ఆ రిజిడిటీ ఏదైతే ఉందో, ఇట్ వాస్ వెరీ అబ్సర్డ్. ఐ ఆస్క్డ్ యూ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్సో. అదేంటి సార్ మరి మీరు ఇంత ఏజ్ అయిపోయిన తర్వాత ఎట్లుంటుంది, ఇది ఎట్లుంటుంది, అది అండ్ యూ హ్యాడ్ అన్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. నాకు ఐ లైక్ దట్ క్లారిటీ అండ్ దట్ కేమ్ ఫ్రమ్ అ సెన్స్ ఆఫ్ నో ఇన్సెక్యూరిటీ. అండ్ ద సేమ్ థింగ్ విత్ మై డాడ్ ఆల్సో. ప్రొఫౌండ్ ఏంటి అంటే, హీ సెడ్ డోంట్ లెట్ ఎనీబడి స్నాచ్ యువర్ ఫ్రీడమ్. అండ్ అప్పుడప్పుడు మనకి విలన్స్ సిస్టమ్ ఫామ్లో వస్తారు, లేకుంటే ఒక నోషన్ ఫామ్లో వస్తుంది, ఇట్లా చెయ్యాలి అని ఒక ఇన్విజిబుల్ ఫార్మాట్ ఫామ్లో కూడా రావాలి. అండ్ ఎవ్రీ టైమ్ ఐ హ్యావ్ కాన్స్టెంట్లీ రిబెల్డ్ ఫ్రమ్ ఇట్ అండ్ ఐ హ్యావ్ ఎస్కేప్డ్ ఇట్. అంటే దట్ ఫ్రీడమ్ కమ్స్ అట్ సమ్ కాస్ట్ అండ్ ఐమ్ విల్లింగ్ టు యాక్సెప్ట్ దట్ కాస్ట్. బట్ టుడే ఐ గో హోమ్, ఐ స్లీప్ వెల్ అట్ నైట్, I have my fears gani, but more importantly I feel free. I feel some kind of lightweightedness. So నాకు తెలిసి no amount of money can give me that. And I value it a lot. So I thank a lot of people, in fact even you, for instilling that in me initially at least. Right. So ENE2, ఈ సినిమాకి వద్దాం. ENE2, యు ఆర్ ఎ కైండ్ ఆఫ్ గై, డబ్బులు వస్తాయని చేయటం, లేదంటే పెద్ద హిట్ అవుతుంది ఈజీ వే అవుట్ అని చేసే టైప్ కూడా కాదు. బట్ వెన్ యూఆర్ డూయింగ్ ఎ సీక్వెల్ మీన్స్ దట్ దెర్ మస్ట్ బి సంథింగ్ రియల్లీ దట్ ఈస్ చాలా ప్రత్యేకంగా ఉంటే గానీ యూ విల్ నాట్ డూ ఇట్ కదా. దేర్స్ అ వెరీ బిగ్ డిబేట్ అబౌట్ వాట్ అంటే ఇప్పుడు ఆ డిబేట్ ENE2లో జరిగే థీమ్ ఏదైతే ఉందో అది చాలా రెలవెంట్ థీమ్. అది నాకు తెలిసి మీరు చూసినప్పుడు కూడా మీరు వచ్చి నాకు చెప్తారు అనుకుంటున్నాను నేను. నాకు అది చాలా ర్యాండమ్గా ఒక 1-2 years బ్యాక్ ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది. ఆ జరిగిన ఎక్స్పీరియన్స్ ఇట్స్ ఇంపాక్టెడ్ మీ అండ్ దట్ ఇన్స్పైర్డ్ మీ టు రైట్. నాట్ ద ఎంటైర్ థింగ్ దట్ గ్యారంటీడ్ సీక్వెల్ హిట్ అండ్ ఆల్ ఆఫ్ దట్, అదైతే ఉంది. అండ్ ఇప్పుడు ఏంటి అంటే వీఆర్ టాయింగ్ విత్ అ లాట్ ఆఫ్ బిగ్ నంబర్స్, రెమ్యూనరేషన్ వైజ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్, టెక్నికలీ ఇట్స్ డిమాండింగ్ దట్ మచ్. ఇట్స్ నాట్ అ పెళ్లి చూపులు వేర్ ఐ జస్ట్ గెట్ సమ్ కెమెరా ఇండిపెండెంట్గా చేయడంలో. రైట్. సో హియర్ ఐఎమ్ బీయింగ్ వెరీ కాషియస్ అబౌట్ సర్టన్ థింగ్స్, స్టిల్ స్టేయింగ్ ట్రూ టు ద స్టోరీ అండ్ ద థీమ్ దట్ ఐమ్ టాకింగ్ అబౌట్. ENE1లో నేను చేసిన బిగ్గెస్ట్ స్ట్రక్చరల్ రిస్క్ ఏంటి అంటే, 100% ఇప్పుడు ఎవడైతే ఫాలో అవుతున్నామో, ఈ నలుగురిని ఫాలో అయిపోయిన తర్వాత వాళ్ళు గెలవాలి. వాళ్ళు గట్టిగా గెలిస్తే మనము బెట్టుగాసిన గుర్రం గెలిచింది కాబట్టి అది మనకు ఒక సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ ఉంటుంది. బట్ నాకు అప్పుడు ఏమనిపించింది అంటే, వై షుడ్ వి గ్లోరిఫై సక్సెస్ అండ్ వాట్ am I డూయింగ్ అంటే, ఇట్స్ అన్ ఆక్సిమోరాన్ కదా. నేను చేసేది ఐఎమ్ నాట్ ప్రీచింగ్, ఐఎమ్ ప్రీచింగ్ సంథింగ్ దట్ ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ అన్నది నాకు అనిపించింది ఎక్కడ ENE1లో. ఎక్స్టర్నలీ దే డోంట్ నెసెసర్లీ విన్ ఎనీథింగ్, దే డోంట్ విన్ దట్ షార్ట్ ఫిల్మ్ థింగ్. పెళ్లి చూపుల్లో కూడా యు ఆర్ నాట్ షూర్ ఇఫ్ దే గెట్ బ్యాక్ టుగెదర్, బట్ లైఫ్ గోస్ ఆన్. ఎందుకు అంటే ఇప్పుడు ఏదో ఒక IAS గురించి ఒక ఫిల్మ్ వచ్చింది, ఇంతమంది ప్రయత్నం చేస్తారు, దాంట్లో ఇద్దరు కష్టపడి గెలుస్తారు, ఆ గెలుపు చూడండి రా అని వీఆర్ మోటివేటింగ్ పీపుల్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ పాన్, లైక్ వీఆర్ మోటివేషనల్ పాన్ అంటారు కదా, ఆ టైప్ అయిపోయింది అది. అంటే మోటివేట్ అవ్వండి 150 ఇచ్చి మోటివేట్ అవ్వండి. బట్ ఈజ్ యువర్ ఫాదర్ హూ హ్యాస్ నాట్ డన్ మచ్ అకార్డింగ్ టు సొసైటల్ నార్మ్స్ నాట్ అ హీరో? సో ఆర్ వి ఓన్లీ గోయింగ్ టు గ్లోరిఫై పీపుల్, మెటీరియలిస్టిక్గా విన్ అయిన వాళ్ళని గ్లోరిఫై చేస్తామా అన్న థాట్ నాకు ఎప్పుడు రాసేటప్పుడు అది తడబడతాం ఎట్లయినా. ఐ హ్యావ్ టు గో అగేన్స్ట్ మై కాన్షియస్ టు రైట్ దట్ ఎండింగ్. సో దట్ ఈస్ వై ENE1 ఐఎమ్ గివింగ్ యూ ఇన్ రైటింగ్. సార్ సురేష్ సార్ అండ్ మీ హ్యాడ్ అ బిగ్ డిబేట్ అబౌట్ that they have to materialistically win something at the end of it. I did not want that to happen. And I told my reasons to Suresh sir, and Suresh sir said, okay, if that's the way you want to go, you go. And it's my duty to tell my producer that conscious ga effort chestunam ani cheppi. But when it came down to ENE2, I am changing the game quite a bit anamata. Endukante thematically I am saying something very authentic. Materialistically if they win or not is something that we have to wait and watch.
Yeah, so that's So that is more populistic compared to. yes, 100%. We want to bet on the horse that's going to win. Right. That's it. And if people want to get some kind of satisfaction out of that, it's the basic human psychology is to Right. for the film to deliver that, I guess. సో ప్రాబబ్లీ ఈఎన్ఈ పెళ్లి చూపులు రిలీజ్ టైంలో 10th క్లాస్ 12th క్లాస్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు జాబ్స్ చేస్తుంటారు వన్ జనరేషన్, అవును రైట్? హౌ డూ యూ లుక్ ఎట్ దట్? ఎందుకంటే ఈ కల్ట్ స్టేటస్ కూడా వాళ్ళు ఇచ్చిందే. వాళ్ళు ఇప్పుడు దాని గురించి గట్టిగా మాట్లాడి అది కల్ట్ అయిపోయింది కదా. అవును. సో హౌ డూ యూ సీ దట్ జనరేషనల్? ఆ జనరేషనల్ చేంజ్ అయితే ఉంది. నేను చాలా అవేర్ ఉన్నాను దానికి. ఇంకోటి ఏం ఆలోచిస్తున్నానంటే థిమాటిక్గా కూడా నేను మెచ్యూర్ అయినాను. సేమ్ పెళ్లి చూపులు ఈ నగరానికి ఏమైంది వన్ అంత ఇన్నసెన్స్ లేదు. ఐవ్ సీన్ మోర్ లైఫ్, ఐవ్ సీన్ మోర్ పాలిటిక్స్, ఐవ్ సీన్ హేట్రెడ్, లవ్, ఎవ్రీథింగ్ అట్ అన్ ఈక్వల్ థింగ్. ఇంకోటి ఏంటి అంటే ఏజ్కి వచ్చే విజ్డమ్ కూడా వచ్చింది. అంటే దేర్ సమ్ కమింగ్ ఆఫ్ ఏజ్ దట్ ఈవెన్ ఐ హ్యావ్ గాట్. దాన్ని ఆథెంటిక్గా నేను మూవీలో పెట్టినాను. వెదర్ ఇట్ రీచెస్ ద టార్గెట్ డెమోగ్రఫిక్ ఆఫ్ 18 to 35 ఆర్ 35 to 40 ఆర్ సంథింగ్ అన్నది ఐ థింక్ దట్ ది ఆడియన్స్ విల్ డిసైడ్. బట్ వాట్ ఐ ఫీల్ అండ్ వాట్ ఐ థింక్ షుడ్ బి ఆనెస్ట్, ఐ కెప్ట్ ఇట్. ఎక్కడనో అక్కడ ద ఫిల్మ్ విల్ ఫైండ్ ఇట్స్ ఆనెస్ట్ ఆడియన్స్ అనేసి నేను అనుకుంటున్నాను సార్. యా, రైట్. ఎన్ని సంవత్సరాలు అయింది వచ్చి? 8 years. నేనా 2016 టెక్నికలీ 9 years. I think 10 టెక్నికలీ 10 by the I think Julyలో 10. సో 4 films చేసింది యాజ్ అ డైరెక్టర్. 3 films. Yeah, 4 films if you consider ENE2 also, which is in the making. అది కాకుండా one anthology in Netflix. Theatrically you did only 3 films. Theatrically I've done only 3 films. Yeah, 3 years ఒక సినిమాకి. Yeah, 3 years almost ఒక సినిమాకి. దాంట్లో మధ్యలో I would like you to discount COVID for 2 years because all of us lost 2 years for no good reason. But I would say I won't batter myself up, but I think 8 years I made 3 films, I guess, technically. అగైన్ సూసైడల్ స్టాండర్డ్స్ ప్రకారం తక్కువే. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అంటే నాకు తెలిసి నా జనరేషన్లో వచ్చిన ఫిల్మ్ మేకర్స్ అందరిది మీరు లెక్క పెడితే దే ఆల్ డన్ ద సేమ్ కైండ్ ఆఫ్ వాల్యూమ్. బట్ సమ్హౌ ఐ గెట్ దట్ స్టాంప్ దట్ ఐ హ్యావ్ డన్ మచ్ లెసర్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ దట్ ఈస్ ద రెస్ట్రిక్షన్ యూ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్. ఎవ్రీ ఇయర్ ఒక సినిమా చేయగలిగితే ఎవ్రీ ఇయర్ you could have made one film because there are producers for you. Yes, 100%. Yeah, so it is your quality. Yes, so naakaithe I needed initially at least I needed breathing space to understand. Okati pelli choopulu ayipoyin tarvata failure is one thing to comprehend emo sir. Success is a whole new other thing to comprehend. Okati not trying to let it get to my head, trying to understand the norms of the industry. మొహమాటంతో కొన్ని చేయడం, కొన్ని చేయకపోవడాలు, అవన్నీ అర్థం చేసుకునేదానికి ఐ థింక్ ఐ వాజ్ టూ యంగ్ అండ్ టూ నైవ్ టు అండర్స్టాండ్. బ్లిస్ఫుల్లీ ఇగ్నరెంట్ అంటారు కదా. సో దాంట్లో చాలా టైం నేను వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే ఇండస్ట్రీలో ఉన్న దిగ్గజులు కూడా ఫోన్ చేసి ఇచ్చేయాలి అది చేయాలి అన్నప్పుడు మొహమాటంతో మనం ముందుకెళ్ళిపోతామేమో. కానీ టు ఫైండ్ యువర్ వాయిస్, టు రీసెట్, టు అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ సినిమా యూ వాంట్ టు పుట్ అవుట్. అది చేస్తే నువ్వు ఫెయిల్ అవుతావు, చేయొద్దు బెటర్ అని చెప్పి ఒక అడుగు వెనకేయడం అన్నది ఇఫ్ ఐ డోంట్ థింక్ దట్ యాజ్ అ ఫెయిలియర్ అట్ ఆల్. రైట్. సో ఇట్స్ నాట్ టైం వేస్టెడ్, ఇట్స్ టైం మెచ్యూర్డ్. ఇప్పుడు 2026 నుంచి నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ రీజన్ టు టాక్ అబౌట్ డిలేస్. టెక్నికలీ ఐ కెన్ డూ అ ఫిల్మ్ ఇన్ ప్రతి 1.5 year. దట్స్ వాట్ ఐ ప్లాటెడ్ యాక్చువల్లీ. I realized that when I'm directing, I can direct around 2.5 minutes to 3 minutes comfortably. ఆ టైమ్ జోన్లో వేసుకొని ప్రీ ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ టైం వేసుకుంటే మై నార్మల్ టైమ్ ఈజ్ 1.5 yearలో ఒక సినిమా చేయాలి. ఇక్కడి నుంచి ఐ థింక్ ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ దట్ ఐమ్ ఎయిమింగ్ ఫర్. ఐ హోప్ ఐ సక్సీడ్ ఇన్ డూయింగ్ ఇట్. I don't think I'll while away my time as much as I did in the past decade. Right. Yeah. So you are evolved as a filmmaker from ENE2. Yes. Actors evolution కూడా కన్సిడర్ చేస్తున్నారా while writing the characters? Because the same characters are progressing into ENE2. Not really. నేను first when I was writing ENE2 and I told Vishwak, Sushi, Abhinav Gomatam and Venki. Obviously Sushi is not there now. Right. But initially idea చెప్పినప్పుడు they all sat me down, bunch of sweet fellows. వాళ్ళు కూర్చోబెట్టి ఏం చెప్పినారంటే, ఎస్పెషలీ విశ్వాక్,
విశ్వాక్ హ్యాడ్ ఎవ్రీథింగ్ టు విన్ ఆర్ లూజ్ ఇన్ ద ఫిల్మ్ కాబట్టి, అండ్ యూ నో వాట్ హీస్ డన్ సో ఫార్ కాబట్టి, హీ వాజ్ ద ఫస్ట్ గై టు టెల్ మీ, తరుణ్ లెట్స్ గో బ్యాక్ టు ద సేమ్ ఓల్డ్ డేస్. మాకు ఒక్కటే మా క్యారవానే లేదు ఏని అప్పుడు, మాకు నలుగురికి ఒక క్యారవాన్ ఇచ్చినా ఉంటాము. I want to go through the grit, I mean the entire grind of, you know, the same ఏ ఆకలితో అయితే మనం చేసినామో ఏనివన్, I want to go through that. సో నాకింత వాడికింత అని అనుకోకు, నీ ఇష్టం వచ్చిన ట్రై, ఇది స్క్రిప్ట్ అని చెప్పు, మేము వచ్చి చేస్తామని. ఆల్ 4 of them guaranteed me that. Right. And I thought that's a beautiful mindset to have, and that is the reason I'm making ENE2, because I don't have any such norms. Yeah. That's great. Let's come back to Om Shanti Shanti Shanti. Yes. ఇది చాలా రిస్కీ ప్రాజెక్ట్. Yes. ఒకటి వచ్చి రీమేక్, అదర్ వన్ ఇస్ యూ డూయింగ్ Godavari. Yes. Yeah, you did reasonably good. Yes. So మొదట అంత అనిపించలేదు. యాజ్ ద కొంచెం ఒక ట్రైలర్ టీజర్ రిలీజ్ అయ్యి దెన్ ట్రైలర్ రిలీజ్ అయ్యేసరికి ఇట్ ఈస్ గెటింగ్ దట్ మొమెంటమ్ అనేది స్లోలీ దట్ ఈస్ బిల్డింగ్ అప్ అండ్ ఇట్ ఈస్ బీయింగ్ ట్రీటెడ్ నౌ యాజ్ ఎ స్ట్రైట్ ఫిల్మ్. యా. సో వాట్ ఈస్ ఇట్, మీరు ఈ విషయాలన్నీ తెలిసి మార్కెట్ కండిషన్ కూడా తెలిసి ఈ ఫిల్మ్ చేయడానికి గల కారణం ఏంటి? మేజర్గా నాకు ఐఎమ్ అగేన్స్ట్ రీమేక్స్. రీమేక్ ఒక సినిమా ఎందుకు చేయడం అన్నది నాకు ఇట్ హస్ ఆల్వేస్ బిన్ ద థింగ్ ఫర్ మీ అనమాట. ప్రొడ్యూసర్స్ ఎప్పుడైతే తీసుకొచ్చినారో వాళ్ళని ఫస్ట్ అడిగిన క్వశ్చన్ కూడా ఇంతే, మార్కెట్ అనాలిసిస్ ప్రకారం దీనికి స్కోప్ ఉందా, ఓటీటీ సిచ్యువేషన్ కూడా మారింది, ముందంటే అనుకోవచ్చు ఇప్పుడు ఆడియో లాంగ్వేజ్ కూడా మారింది కదా అంటే, దే డిడ్ నాట్ బై దట్ అట్ ఆల్. వాళ్ళకు ఒకటే అంటే సుజన్ కానీ, వివేక్ సార్ కానీ, అనూప్ గారు కానీ, all of them really experienced in their fields, they took a calculated bet. They told me that వాళ్ళ డేటా ప్రకారం, వాళ్ళ స్టాటిస్టిక్స్ ప్రకారం Tier 2 సిటీస్లో కానీ, రూరల్ ఏరియాస్లో కానీ ఇట్ హెస్ నాట్ పర్కులేటెడ్ యాజ్ మచ్ యాజ్ యూ థింక్ ఇట్ మైట్ హ్యావ్. వాళ్ళ దగ్గర ఉన్న ఓటీటీ డేటా వల్ల కూడా ఆన్లైన్ క్రౌడ్ వాట్ ఎవర్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఈస్ డెఫినెట్లీ నాయిస్. we can't totally disregard them. కాకపోతే అది ట్రాన్స్లేట్ అవుతుందా థియేటర్కి మనకు ఫ్రైడేనే తెలుస్తుంది. ఇట్ కెన్ గో ఎనీ విచ్ వే. కాకపోతే ప్రొడ్యూసర్స్ ఎప్పుడైతే క్యాల్కులేటెడ్ రిస్క్ మేము తీసుకుంటున్నామో, ఆర్ యూ అప్ ఫర్ ఇట్ అంటే, నాకు ఐ ఫెల్ట్ మై సోల్ ఇన్ ద ఫిల్మ్ స్టోరీ. సో నేను అన్నా ఐ వాచ్డ్ ఇట్ ఓన్లీ వన్స్ బై దెన్. దాని తర్వాత నేను మళ్ళీ చూడలేదు, కాన్షియస్గా మళ్ళీ చూడలేదు, డైరెక్టర్ కూడా మళ్ళీ చూడలేదు. వీ సెట్ అవుట్ డూయింగ్ అన్ అదర్ ఫిల్మ్ జస్ట్ లైక్, ఐ మీన్ ఆథెంటిక్గా మేము వీ పేడ్ మనీ ఫర్ ద స్టోరీ. Adapted by Sajeev, dialogues are written by mana Nandu, who's directed 35, and all the characters, all the casting, all their nuances, akkada unna milieu of the world gani, the location where it's set, it's all authentic. So when there is that much of honesty, ippudu mana Jay Krish garidi paata kuda mana Bharadwaj Gali chesina paata kuda, it is so purely Telugu. In recent times I haven't heard authentic Telugu music, at least to hit the theaters. So when everybody is putting their best foot forward, authentic, honest attempt చేస్తుంటే, నాకెందుకో గట్టి నమ్మకం ఏంది అంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారు. అది ఎంత హిట్ అవుతుంది అవ్వదు అన్నది స్టాటిస్టికలీ ఐ థింక్ ద ప్రొడ్యూసర్స్ హావ్ టేకెన్ అ కాల్. నోబడీ గ్యారంటీస్ ఎనీథింగ్, ఐ డోంట్ నో, కానీ ఐ వుడ్ వెయిట్ అండ్ వాచ్ అంతే. ఇందులో మెటా రెఫరెన్సెస్ కూడా ఉన్నాయి సినిమాలో. యా, చాలా ఉన్నాయి. అందుకనే సజీవ్ని మెటామేస్త్రి అంటున్నాము. మెటామేస్త్రి సినిమా గురించి మనోడు చాలా మెటఫర్స్ ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు ఈ ప్రతి పోస్టర్ వెనకాల రీజనింగ్, అది నాకు అర్థం కాదు. ఆ లోగోలో రీజన్, చాప, క్యాషూది అంతా కూడా మెటఫర్ ఉందన్నమాట. హీస్ ఫిల్డ్ ఇట్ అప్ విత్ మెటఫర్. సో ముచ్చటగా నేను మెటామేస్త్రి అని పిలుస్తూ ఉంటాను సజీవ్. అది ఇది పోస్టర్ బాగా ఉంది. ఎగ్జాక్ట్లీ, దట్స్ ఆల్ సజీవ్, కంప్లీట్లీ సజీవ్. ఐ మీన్ వేరే డైరెక్టర్స్ దగ్గర యాక్టర్గా వర్క్ చేస్తున్నప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ ఏమీ ఉండదా మీకు? చాలా ఉంటుంది. ఇంటర్నల్గా పెట్టుకుంటాను సార్ నేను. ఒకటి, నేను చాలా కాన్షియస్ ఏంది అంటే, ఐఎమ్ ఆఫ్టర్ ఆల్ జస్ట్ 3 films ఓల్డ్. దట్ ఈస్ సంథింగ్, దట్ నరేటివ్ ఐ కీప్ మై సెల్ఫ్ యాజ్ గ్రౌండెడ్ యాజ్ పాసిబుల్. ఇంకోటి ఏంటి అంటే, ఎవడు ఏ బాల్కి 6 ఎప్పుడు కొడతాడో మనకి ఎప్పుడు తెలియదు ఈ ఇండస్ట్రీలో అయితే. సో ఎక్స్పీరియన్స్ ఇస్ ద బిగ్గెస్ట్ బ్యాగేజ్ నా ప్రకారంగా అయితే. అవన్నీ మనం చెప్పులు ఇంటి బయట వదిలేసి లోపలికి వస్తే బెటర్. యాజ్ అన్ యాక్టర్ ఐ షుడ్ నాట్ కీప్ దట్ బ్యాగేజ్ ఆన్ టు మై సెల్ఫ్. ఎందుకంటే ఐ వాంట్ టు బీ అన్ యాక్టర్ ఫర్ ద డైరెక్టర్ లైక్ ది యాక్టర్ ఐ వాంటెడ్ ఆన్ సెట్. ఐ హోప్ దట్స్ నాట్ కన్ఫ్యూజింగ్. బేసిక్గా
నేను ఒక యాక్టర్ని చూసినప్పుడు వాడు మానిటర్ దగ్గర రావద్దు, క్రియేటివ్ డిస్కషన్ జరగవచ్చు, కానీ ప్లాట్లో స్ట్రక్చరల్గా వేలు పెట్టకుండా ఉంటే బెటర్. అంటే టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్ అన్నట్టు. సో ఐ హ్యాడ్ దట్ విజన్ ఫర్ అ పర్ఫెక్ట్ యాక్టర్ అండ్ లక్కీలీ ఆల్ మై యాక్టర్స్ హ్యావ్ బీన్ రియలీ గ్రేట్ విత్ మీ, ప్రాబబ్లీ బికాస్ దే వర్ రైట్ ఆఫ్ ద బ్యాట్, కొత్త పీపుల్ కాబట్టి దే హ్యావ్ దట్ రైట్ మైండ్ సెట్. టచ్ వుడ్. నేనైతే ఐ వెంట్ ఇన్ విత్ దట్ సేమ్ మైండ్ సెట్. నేను ఎప్పుడైనా కానీ ఎవడైనా అనవసరంగా వెయిట్ పుట్ ఆన్ చేసి నాకు ఇది ఇస్తే ఐ వుడ్ గెట్ టర్న్డ్ ఆఫ్. ఐ డోంట్ వాంట్ టు బీ దట్ టు దిస్ గై. సో I never went behind the monitor, I never saw myself unless and until Sajeev asked me to see something. I have done my duty as an actor. In fact, నేను చాలా మంది సజెషన్స్ కూడా అడిగినారు, సజీవ్ ఎడిట్ అప్పుడు ఇది కదా. I did not touch anything in the film. It is completely the talent of the director. Yes. బ్రహ్మాజీ ఇది మీది ఇద్దరి కెమిస్ట్రీ కూడా బాగా ఉంది, మామ అల్లుళ్ళ టైప్. అది బాగా కుదిరింది. ఐ థింక్ బ్రహ్మాజీ గారిది నాది సెన్స్ ఆఫ్ హ్యూమర్ ప్రిటీ మచ్ ఆన్ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా నేను ఇప్పుడు జోవియల్గా ఏదైనా అంటే ఇట్స్ వెరీ ఈజీ ఫర్ సమ్ పీపుల్ టు ఫీల్ వెరీ బ్యాడ్. ఐ రియలైజ్ దట్ కొంచెం నేను టోన్ డౌన్ చేయాలని, ఎందుకంటే నేను అందరితో కాలేజ్ ఫ్రెండ్స్ తోటి ముచ్చటేసినట్టు వేస్తూ ఉంటా, కొన్ని మరీ ఘోరంగా అయిపోతూ ఉంటే. అండ్ ఐ రియలైజ్ దట్ కొంచెం ఐ హ్యావ్ టు లిమిట్ మై సెన్స్ ఆఫ్ హ్యూమర్ బికాజ్ ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. బట్ విత్ బ్రహ్మాజీ సార్ వీ వుడ్ జస్ట్ జోక్ విత్ ఈచ్ అదర్. లైక్ ఒకటి హీస్ నాకు చంద్రలేఖ అన్న సినిమా గుర్తుంది కదా, నాగార్జున గారి సినిమా, ఫ్రెండ్ క్యారెక్టర్. ఎస్, నేను నా బెస్ట్ ఫ్రెండ్ ఉప్పు మేము సత్యం థియేటర్లో ఆ సాంగ్ కోసం బ్రహ్మాజీ గారిది నాగార్జున గారిది పాత సాంగ్ లాగా ఉంటుంది. సో పాతాల భైరవి. సో ఆ సినిమాకి వీ యూస్ టు గో అగైన్ అండ్ అగైన్ టు వాచ్ బ్రహ్మాజీ సార్ అండ్ నాగ్ సార్స్ ఫ్రెండ్షిప్ ఆన్ స్క్రీన్. నాకు హీఈస్ లైక్ అ లెజెండ్ అనమాట. నాకు చాలా వియర్డ్ ఉండొచ్చేమో రజనీకాంత్ నుంచి దాని నుంచి, కానీ బ్రహ్మాజీ సార్ ఇస్ ఐ యూస్ టు లవ్ హిమ్. ఆ చిన్న చిన్న హ్యూమర్ ఏదైతే చేస్తారో చంద్రలేఖలో, వీ రియలీ గాట్ ఇంప్రెస్ బై ఇట్. ఈవెన్ సమ్ సీరియస్ పర్ఫార్మెన్సెస్ ఇన్ కృష్ణవంశీ సార్స్ ఫిల్మ్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో ఐ లవ్ హిమ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ ఐ థింక్ ఈస్ బ్రిలియంట్. ఆయన వచ్చి కలిసినప్పుడు యూ వోంట్ బిలీవ్, ఐ వాజ్ స్టార్ స్ట్రక్ అనమాట. విదిన్ అ డే వీ కనెక్టెడ్ లైక్ వీ వర్ ఓల్డ్ ఫ్రెండ్స్. వీ వర్ జోకింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ అరౌండ్ అస్ అండ్ ఐ థింక్ చాలా మంది ఒఫెన్సివ్ తీసుకొని ఉంటారు సెట్ మీద, బట్ వీఆర్ హ్యావింగ్ అ బ్లాస్ట్ ఆఫ్ అ టైమ్. ఐ న్యూ ఇట్ విల్ వర్క్ ఇన్ ద ఫిల్మ్ ఆల్సో. సో రైట్. సో ఈషాని మీరు సజెస్ట్ చేస్తారని ఎక్కడో విన్నాను. I did bring it up because in fact Isha, when I was doing Pitta Kathalu, I really wanted to cast Isha, but I didn't have the opportunity. ఏ రోల్లో? Ramulalu initially, but she was already doing Pinky, so she left there. But I really wanted her to do this film because we both watched the film and we both thought that this is a great film to have. And when Sajeev came in and he's one of the options was Isha, and then we contacted Isha and rest is history. యా బాగుంది, పేరింగ్ కూడా వెరీ నైస్. బికాజ్ కొట్టించుకోవటం అనేది చాలా రిస్కీ ఆస్పెక్ట్. కరెక్ట్. యాక్టర్ కానీ యాక్ట్రెసెస్ కానీ, బికాస్ ఆఫ్ సో మచ్ ఆఫ్ ఫెమినిజం ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద ట్విట్టర్. అబ్సల్యూట్లీ. సో సినిమా అంటే ఒరిజినల్ వర్షన్ లో ఎలా ఉన్నా కూడా ఇందులో బ్యాలెన్స్ చేయటం అనేది వెరీ ఇంపార్టెంట్. చాలా థిన్ లైన్ లో ఉంటుంది. యా, సో దానికి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మిమ్మల్ని డామినేట్ చేసి మీరు భయపడే విధంగా అవతల, బికాస్ యు ఆర్ ఫిజికల్లీ ఆల్సో యు లుక్ బిగ్గర్. యా, సో అది వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్ టు పుల్ ఇట్ ఆఫ్. బట్ ట్రైలర్ లో చూడటం మటుకు ఇట్ లుక్ సో ఆర్గానిక్ అనిపించింది. అదే షీ ఈజ్ ఆల్సో ట్రైన్డ్ ఇన్ MMA అనమాట. ఐ డోంట్ నో దట్. సెట్ మీద ఒకసారి వచ్చి గుద్దు పర్వాలేదు అన్న, 100 మంది ఉన్నారు, పాట్ అని గుద్దింది అని క్యారవాన్కి వెళ్ళిపోయి ఒక్కసారి వస్తాను. ఎగ్జాక్ట్లీ అదే అయింది. సో ఐ థింక్ ఐ అండర్ ఎస్టిమేటెడ్ హర్ స్ట్రెంగ్త్ ఆల్సో, బట్ ఇట్ వాస్ క్రేజీ ఫన్. అండ్ ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద స్టంట్ పీపుల్ ఆల్సో. వాళ్ళు చేసినంత మేము 1% కూడా చేయలేదు, కానీ ఆల్ ద గ్లోరీ కమ్స్ టు అస్. సో రైట్. సో ద మెయిన్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ అంటే మొత్తం ఉంటారు, కానీ మీరు ముగ్గురు మీద ఎక్కువ ఉంటుందేమో. యూ హీరోయిన్ అండ్ బ్రహ్మాజీ, అంటే ట్రైలర్లో చూసినంత వరకు మేజర్గా ద ఫిల్మ్ ఈజ్ అబౌట్ ఈషాస్ క్యారెక్టర్ శాంతి. ఐ కమ్ ఇన్ లేటర్, బట్ ఐఎమ్ వెరీ క్లియర్లీ ది అంటాగనిస్ట్ ఇన్ ద ఫిల్మ్.
దట్ వీ విల్ కైండ్ ఆఫ్ అండర్స్టాండ్ యాజ్ వీఆర్ వాచింగ్ ఇట్ కూడా. అది కాకుండా దీస్ క్యారెక్టర్స్ ప్లే అ సిగ్నిఫికెంట్ రోల్. అట్లాంటి మామయ్య చాలా మంది ఫ్యామిలీస్లో ఉంటారు, చూస్తాము, మనం ఇరిటేట్ అవుతాము. వాళ్ళు ఎట్లాంటి రోల్ ప్లే చేస్తారు, ఎందుకు ప్లే చేస్తారు అనేది సినిమాలో మనకు తెలిసిపోతూ ఉంటుంది. కరెక్టరా అని ఒక క్లారిటీతో బయటకు వస్తాం. అమ్మాయి సైడ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా యూ థింక్ దే ఆర్ ఆల్ నైస్, బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ గ్రే. అన్ని పాలిటిక్స్ చాలా జరుగుతుంది, కిచెన్ పాలిటిక్స్. అండ్ వంటింటి నుంచి హాల్కి వచ్చే వరకు జీవితాలు ఎట్లా మారుతాయి అనేది వీ విల్ గెట్ టు నో ఇన్ దిస్. సో అది, సో ఎవ్రీథింగ్ లుక్స్ గ్రేట్. I'm looking forward for the release on 30th, and I'm looking very eagerly forward to ENE2. Thank you so much, sir. All the best. Thank you so much, Jeevi. Always a pleasure talking to you. Thank you.